చిట్టి పునుగులంటే అందరికీ చాలా ఇష్టం కదా! కానీ ఇంట్లో చేసినప్పుడు బయట దొరికేంత టేస్టీగా, పర్ఫెక్ట్‌గా రావడం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు పిండి ఎలా కలపాలి? ఎంతసేపు నానబెట్టాలి? పిండి బాగా ఫర్మెంట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి? చిట్టి పునుగులు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో అనేవి కరెక్ట్‌గా తెలిస్తే టిఫిన్ సెంటర్ స్టైల్‌లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం టిఫిన్ సెంటర్ స్టైల్‌లో చిట్టి పునుగులు చాలా సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్‌తో క్లియర్‌గా ఎలా చేయాలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌కు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకొస్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. అలాగే 3 కప్పుల బియ్యం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే దోసల బియ్యం కూడా వాడుకోవచ్చు. అలాగే పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల చిట్టి పునుగులు అనేవి మంచి కలర్‌లో వస్తాయి. అలాగే కమ్మటి వాసన, రుచి కూడా చాలా బావుంటాయి. ఇక్కడ మరో చిన్న టిప్ ఏంటంటే మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లు తీసుకుంటే పునుగులు గుల్లగా చాలా వస్తాయండి. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మినపప్పు, బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూపిస్తాను చూడండి. బియ్యం, మినపగుండ్లు బాగా నానిపోయాయి. చక్కగా మినపప్పు కూడా ఎంత బాగా నానిపోయాయి చూడండి. ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఒక్కసారిగా ఎక్కువ పోయొద్దండి. అలా చేస్తే పిండి పల్చగా అయ్యి పునుగులు అంత బాగా రావు. కాబట్టిగా కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. అలాగే మిగిలిన బియ్యం, మినపగుండ్లను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలిపితే ఫర్మెంటేషన్ కూడా అంత వస్తుంది. అందుకే ఈ స్టెప్‌ని మాత్రం స్కిప్ చేయకుండా చేత్తో బాగా కలుపుకోండి. ఇలా 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 6-8 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవాలి అనుకుంటే రాత్రి ఇలా పిండిని ఇలా రుబ్బి పెట్టుకుంటే బావుంటుంది. లేదా ఈవినింగ్ స్నాక్‌గా చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే ఇలా పిండిని రుబ్బి పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పునుగుల్లోకి టేస్టీగా ఉండే టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 4 టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. వీటిని ఒక బౌల్‌లో వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు, ఉల్లిపాయలు ఈ విధంగా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఉడికించిన నీటిని మాత్రం పడేయొద్దు. ఈ నీళ్లు చట్నీకి చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి. కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇలా టిఫిన్స్‌లో చేసుకునే చట్నీస్‌లోకి చింతపండు వేయరండి. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని టమాటాలు, ఉల్లిపాయలు ఉడికించుకున్న వాటర్‌లో వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, పునుగుల్లోకి చాలా టేస్టీగా ఉండే టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ పునుగుల్లోకి చాలా బావుంటుందండి. బయట టిఫిన్ సెంటర్‌లో కూడా అచ్చం ఇదే విధంగా చేస్తారండి పల్చటి టమాటా చట్నీ. ఇది గారెల్లోకి, పునుగుల్లోకి, బజ్జీల్లోకి చాలా బావుంటుందండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా ఈ పునుగుల్లోకి చాలా బావుంటుంది. కొబ్బరి చట్నీ రెసిపీ మన ఛానల్‌లో ఉందండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, వీలుంటే చూసేయండి. ఇప్పుడు ఈ చట్నీలను పక్కన పెట్టేసి మన పునుగుల పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూద్దాం. చూడండి, పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. మనం బౌల్లో సగం వరకు వేసిన పిండి ఎంత బాగా పొంగిందో చూడండి.
మంచి క్వాలిటీ మినపగుండ్లు తీసుకోవడం, కరెక్ట్ కొలతలతో బియ్యం వేయడం, పిండిని బాగా కలపడం వల్ల ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. అందుకే ఈ స్టెప్ని మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చక్కగా ఈ పిండి అంతని బాగా ఇలా చక్కగా కలుపుకోవాలండి ఈ స్పూన్తో. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ మైదా పిండి కూడా వేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను టిఫిన్ సెంటర్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండి వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసే విధంగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మరో చిన్న టిప్ ఏంటంటే ఈ స్టేజ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు చేత్తో బాగా కలిపితే పునుగులు గుల్లగా వస్తాయి. బయట నుంచి కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. అలాగే ఇందులోకి సోడా కానీ ఈనో కానీ ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. పిండి బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి పునుగులు గుల్లగా చాలా బాగా వస్తాయి. కాబట్టి అనవసరంగా ఈనో లాంటివి సోడా లాంటివి ఏమి వేయకండి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. పిండి అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండాలి. మరీ పలుచగా ఉంటే పునుగులు రౌండ్ షేప్లో రావు. పిండిని ఇలా చేత్తో తీసుకున్నప్పుడు ఈ విధంగా చిన్న రౌండ్గా పడేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పునుగులు వేయడానికి ముందుగా చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. అప్పుడు పిండి చేతికి ఎక్కువగా అంటుకోదు. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని బొటన వేలుతో ఇలా నొక్కుతూ ఆయిల్లో వేస్తే చిట్టు పునుగులు చాలా చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఒక కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక ఈ విధంగా పునుగులు వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని బొటన వేలుతో ఇలా నొక్కుతూ ఆయిల్లో వేస్తే చిట్టు పునుగులు చాలా చక్కగా రౌండ్గా వస్తాయి. చూడండి, ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పునుగులు పైకి తేలుతున్నాయి. అంటే పిండి కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత తిప్పుకుంటూ అన్ని వైపులా సమంగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని అన్ని పునుగులు రెడీ చేసుకోవాలి. ఫర్మెంటేషన్ చేయడానికి టైం లేకపోతే ఇడ్లీ పిండి లేదా దోశ పిండితో కూడా చాలా బాగుంటాయండి ఈ చిట్టి పునుగులు అనేవి. ఆ రెసిపీ కూడా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి, చిట్టి పునుగులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బయట నుంచి కరకరలాడుతూ లోపల గుల్లగా చాలా బాగున్నాయి కదా. ఈ పునుగుల్ని మనం ముందుగానే చేసిన టమాటో చట్నీతో పాటు అలాగే కొద్దిగా కొబ్బరి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర కూడా పక్కన పెట్టుకొని తింటుంటే ఇంక రుచి మాటల్లో చెప్పలేమండి. అచ్చం బయట టిఫిన్ సెంటర్లో తిన్న ఫీలింగే వస్తుంది. చూడండి, చిట్టి పునుగులు ఎంత చక్కగా వచ్చాయో, కరకరలాడుతూ ఎంత రౌండ్గా వచ్చాయో. ఇలా కొద్దిగా తుంచి చూస్తే లోపల ఎంత గుల్లగా ఎంత మెత్తగా ఉన్నాయో కదా. సౌండ్ కూడా ఎంత బాగా వచ్చిందో విన్నారు కదా. అలాగే ఈ పునుగుల పైన కొద్దిగా కారపొడి చల్లుకొని తింటే ఆ టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఈ కారపొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, వీలైతే ఒకసారి చూసేయండి. అండ్ అలాగే విజయవాడ స్టైల్ చిట్టి పునుగులు టమాటో చట్నీ కాంబినేషన్ ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు కదా. చిట్టి పునుగులు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. చూడండి, బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. అయితే మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చిట్టి పునుగులు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. డెఫినెట్గా ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.